అందరికీ నమస్తే అండి. గురు పూర్ణిమ యొక్క విశిష్టత గురించి చెప్పాలనుకుంటున్నాను. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురుభ్యో నమః. ఈ పద్యంలోనే మనకు తెలుస్తుంది కదండి, గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సాక్షాత్ ఆ పరబ్రహ్మ గురువు రూపంలో వచ్చి మనకి మంచి విద్యాబుద్ధులు చెప్పి ఉన్నత స్థానంలో మనం ఎదగటానికి ఎంతో కష్టపడతారు. ప్రతి వారి జీవితంలో తల్లి తండ్రి పిల్లలకు 3 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి మంచి చెడుల గురించి చెప్తూ ఉంటారు. కొద్దిగా పెద్దవాళ్ళైనాక పిల్లల భవిష్యత్తు కోసం బ్రహ్మాండంగా ఉండాలని మంచి గురువు వద్ద వదిలిపెడతారు. గురువు గారు కూడా తమ శిష్యులు తమకన్నా పెద్ద స్థానంలో ఉండాలని ఎంతో శ్రద్ధగా చదువులు చెప్తారు. జీవితంలో నిస్వార్థ సేవలు చేసేది తల్లి, తండ్రి, గురువు. వీరు ముగ్గురు పిల్లలు తమకన్నా మంచి స్థానంలో ఉన్నారని తెలిస్తే అసూయ పడకుండా ఆనందంతో ఆశీర్వదించి ఇంకా పై స్థానాల్లో ఉండాలని కోరుకుంటారు. అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పది. విద్య లేని వాడు వింత పశువు కన్నా హీనం. విద్య ఉన్నప్పుడే లక్ష్మీదేవి మన వద్ద ఉంటుంది. మంచి మాట, మంచి మార్గం చూపించేవారే గురువు. గురువు, తల్లి, తండ్రి చెప్పే మంచి మాటలు వినక చెడుదారిలో నడిచే వారిని ఎప్పటికీ భగవంతుడు క్షమించరు. ఇక నా విషయానికొస్తే షిరిడి సాయిబాబా వారు నాకు ఎన్నో మెరికల్స్ చూపించారు. ఉద్యోగరీత్యా మేము ఉన్న ఊర్లో సరైన స్కూల్స్ లేక మా వారు టూరింగ్ జాబ్ వలన పిల్లల చదువులు డిస్టర్బ్ అవుతూ ఉండేవి. బాబు భవిష్యత్ కోసం ఆలోచిస్తూ ఉంటే మా అక్క రమణి, నీవు బాబుని మంచి హాస్టల్లో వెయ్యి, వాడికి మంచి భవిష్యత్ ఉంటుంది. నా కొడుకుని 4వ తరగతి నుండే హాస్టల్లో వేశాను, మంచి చదువు చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు అని మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో పెడుతూ వెన్ను తట్టి పదే చెప్పేవారు. నీ కొడుకుని ప్రేమతో నీ వద్దే ఉంచుకుంటే రేపు ప్రొద్దున్న పెద్దవాడై నీ ప్రేమ వలన నన్ను ఎందుకు పనికిరాని వాడివి చేశావు అని నిన్నే అసహ్యించుకుంటాడు అని మంచి మాటలు చెప్పేవారు. మొత్తం మీద బాబుని 13 సంవత్సరాలు ఉన్నప్పుడు 9వ తరగతిలో హాస్టల్లో వేశాం. రోజు ఏడుస్తూ ఉండేదాన్ని, డిప్రెషన్ లో ఉండేదాన్ని. అప్పుడు రమణి అక్క, షిరిడి సాయి సచ్చరిత్ర చదువుకో, అప్పుడు నీ మనసు చాలా నిలకడగా ఉంటది అని ఆ పుస్తకం ఇచ్చారు. 2006 నుండి ఈనాటి వరకు సాయి సచ్చరిత్ర చదువుకుంటూ బాబాని పట్టుకునే ఉన్నా. మా బాబు మంచి ర్యాంక్ తెచ్చుకుని అమెరికాలో జాబ్ చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడ్డవాడు. మా బాబు ఎంత ఎదిగినా అక్క ఇచ్చిన ఐడియా వల్లనే ఈ రోజు ఇలా ఉన్నానమ్మా అని చెప్పుకుంటారు. ఒక విధంగా మంచి మార్గం, మంచి మాటలు చెప్పేవాళ్ళు కూడా మనకి గురువేనండి. రమణి అక్క కూడా గురువే. లోకులు మాత్రం చిన్న పిల్లాడిని ఎలా వదులుకున్నావు, నీకు మనసు అలా ఒప్పింది అని ఎన్నో సూటిపోటి మాటలతో నన్ను ఏడిపిస్తూ ఉండేవారు. ఒక్క మాట చెప్తున్నాను, పరుల మాట విని మంచాన పడవద్దు. మనం మన పిల్లల భవిష్యత్ కోసం మనం త్యాగాలు చేస్తూ ఉండాలి. వాళ్ళు మంచి స్థానంలో ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక నాకు గురు పౌర్ణమి వస్తుందంటే నెల రోజుల నుండి పడుకోనండి. 2006 నుండి ఈనాడు వరకు ప్రతి గురు పూర్ణిమకు ఇల్లు దులుపటాలు, పూర్ణిమ రోజు ప్రొద్దుట 8 గంటలకు పేద పిల్లల్ని పిలుచుకుని మొదలు తెల్లవారుజాను 3 గంటలకు లెగిచి బాబాని సర్ది, తర్వాత బాబాకి ఇష్టమైన కీర్, కిచిడి, కూర, పూరి, పేడ ప్రసాదాలు చేసి బాబా వద్ద పెట్టి పూజ చేసుకుని ప్రొద్దుట 6 గంటలకి ఆరతి ఇచ్చిన తర్వాత మంచి మార్గం చూపించే గురువు గారైన సాయిబాబాని తల మీద పెట్టుకుని సాయి స్మరణ చేస్తూ 3 సార్లు తిరిగినాక పిల్లల చేత కూడా ఆరతి ఇప్పించి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ప్రేమతో కడుపు నిండా ప్రసాదం పెట్టి వాళ్ళు తిన్న తర్వాత బిస్కెట్లు, చాక్లెట్లు, పేడాలు ప్రసాదం ఇచ్చి వాళ్ళని చాలా ఆనందపరుస్తారు. వాళ్ళు చాలా ఆనందపడతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత భజనలు చేసుకుని బాబా మీద పాటలు పాడుకుని మధ్యాహ్న ఆరతి ఇచ్చిన తర్వాత అందరికీ ప్రసాదాలు, తాంబూలాలు చాలా ఆనందంగా ఉంటామండి. తర్వాత జంషెడ్పూర్లో సాయి మందిరానికి వెళ్ళి అక్కడ కూడా బాబాకి సేవ చేసుకుంటారు. అసలు పూర్ణిమ రోజు ఎలా గడిచిపోతుందో తెలియదు. మరొక వీడియోలో కలుద్దామండి. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాబా బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.